శ్రీ గురుభ్యో నమ. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురువే నమ. కాసంత విశ్రాంతి తీసుకున్న గురువు తర్వాత శిష్యులను చూచి, నిద్రావస్థ అనేది మానవులకు అతి ముఖ్యమైనటువంటి ఒక స్థితి. ఈ నిద్ర ఇంకా అనేక మానవ సంబంధాలతో ముడిపడి ఉన్నదని మనం ఇంకా బాగా గ్రహించాలి. అంతేకాకుండా మన ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా ఈ నిద్ర అనేక విధాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. నిద్రలో కలలు రావడానికి అంటే స్వప్న అవస్థ ఉండడానికి, స్వప్న అవస్థ ఉంది అంటే అది చిత్త వృత్తులు పనిచేస్తున్నాయి. చిత్తం ఇంకా అక్కడ పనిచేస్తూనే ఉంది. నిద్రావస్థలో చిత్తం అనేది పనిచేయకూడదు, అది కూడా మాయమైపోవాలి. అంటే అక్కడ ఎటువంటి చర్య జరగకుండా మనిషి ప్రశాంతంగా నిద్రపోవాలి. అటువంటి నిద్రావస్థలో ఇలాంటి చిన్న చిన్న స్వప్నాలు అంటే కలలు, భ్రాంతులు, భయాలు, ఆవేశాలు ఇలాంటివి మనసులో చొచ్చుకొని వచ్చి అలా మనసు కళల రూపంలో ప్రతిస్పందిస్తుంటే దానిని మనం ప్రవృత్తి యొక్క లక్షణం అని చెప్పుకున్నాం. అంటే చిత్తం ఇంకా అక్కడ కూడా పనిచేస్తూనే ఉంది. అంటే సంపూర్ణమైన నిద్ర అనుభవించలేకుండా పోతున్నాము అనేది గ్రహించాలి అని చెప్పాడు సత్యనిష్ఠుడు. కావేరి శిష్యురాలు పైకి లేచి, గురువుగారు మీరు చెబుతున్నది వాస్తవమే, అయితే శరీర ఆరోగ్య స్థితి కూడా ఇందుకు ప్రభావమై ఉంటుంది అన్నారు. అది ఎలాగో తెలియజేస్తారా అని అడిగింది. చూడు తల్లి, మానవులలో మానసిక పరిస్థితి అందరికీ ఒకేలాగా ఉండదు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆలోచనలు అనేక విధాలుగా అందరిలోనూ మార్పు ఉంటుంది. ఏదైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే నాయకుడి మాటలు కట్టుబడి ఉండాలనేది ఆ వ్యవస్థ యొక్క ముఖ్య ధర్మం. నాయకుడు చెబుతున్నటువంటి క్రమశిక్షణ పద్ధతిని వ్యతిరేకిస్తారు, కొందరు మరో విధంగా చెప్తారు, కొందరు ఇంకొక రీతిలో దాన్ని తీసుకొని వచ్చి నాయకుడిని సలహాలు అడుగుతారు. అంటే అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని కదా దీని అర్థం. సంస్థ అన్నప్పుడు నాయకుడు ఉన్నాడు. నాయకుడు అన్నప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి, అందరినీ మెప్పించేటటువంటి శక్తి ఉండాలి, విజ్ఞత కూడా ఉండాలి, లౌక్యం తెలిసి ఉండాలి. అన్ని గుణాలు తనలో పెట్టుకుని వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవాడే నాయకుడు. ఆంగ్లేయ పరిపాలన గురించి మనకు తెలుసు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని వారు ఆక్రమించుకొని పరిపాలించారు. అనేక విధాలైనటువంటి హింసలు, అనేక విధాలైనటువంటి దోపిడీ కూడా జరిగింది. ఈ స్వాతంత్రం కోసం అనేక మంది ముఖాముఖిగా తమ ఆయుధాలతో యుద్ధం చేశారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఒకే ఒక వ్యక్తి ఏ ఆయుధము ధరించకుండా, బాగా గుర్తు చేసుకోవాలి, మీరు తెలుసుకోండి ఇది బాగా, ఒకే ఒక వ్యక్తి ఏ ఆయుధము లేక 3 మాటలు, ఆ మాటలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. రవి అస్తమించనే బ్రిటిష్ సామ్రాజ్యం అని పేరుగాంచినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రతాపాన్ని ఆయన చిన్న భిన్నం చేసేసాడు. ఎవరు ఆయన అంటే మహాత్మా గాంధీజీ. ఆయన ఆయుధాలు ఏమిటో తెలుసా? అహింస, సత్యం, సత్యాగ్రహం. మేము ఎవరిని హింసించం, మీరు మమ్మల్ని హింసిస్తే హింసించండి, భరిస్తాం అని దెబ్బలు తినడము, జైలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. నెక్స్ట్ ఆయుధం ఏమి? సత్యాగ్రహం. మీరు మా కోరికలు తీర్చకపోతే మేము సత్యాగ్రహాలు చేస్తాము, మా ప్రాణాలైనా కోల్పోతాం, కానీ మాకు దేశానికి స్వతంత్రం కావాలి. అయితే మన వాళ్ళందరూ ఆ నాయకుడి మాట వినాలి కదా. ఆయన సత్యాన్నే చెప్పండి, సత్యాన్ని ఆచరించండి, సత్యాన్ని నమ్ముకోండి అని చెప్పడంతో ఈ మాటలు యావత్ భారతదేశాన్ని, అనేక జాతులు ఉన్న, అనేక మతాలు ఉన్న, కులాలు ఉన్న, భాషలు ఉన్న ఆయన యొక్క మాటలు దేశాన్ని మొత్తం ఒక తాటి మీద నడిపించింది, బాటలో తీసుకొచ్చింది. కానీ అది మహా విప్లవంగా మారింది. స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు బ్రిటిష్ వారికి. నాయకుడు అనేవాడు వ్యక్తిత్వ లక్షణాలలో తమ వారికి హాని జరగకూడదు, ఎదుటి వారికి కూడా హాని జరగకూడదు, కానీ అనుకున్న లక్ష్యం నెరవేరాలి. మాటలు ఉత్తేజం చెందినటువంటి అనేక మంది ప్రజలు, వీరులు ముందుకొచ్చి నిద్రలో కూడా తమకు స్వాతంత్రం కావాలి, స్వాతంత్రమే రావాలి అనే భావనలతో జీవించారు. నిద్రలో కూడా వారు దానినే గుర్తు చేసుకుంటూ, అటువంటి కళలనే కంటూ చాలా శ్రద్ధతో
విశ్వాసంతో, నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసము, గౌరవము ఇలాంటి వాటితో వారు పోరాడారు. అవస్థ మార్పులో కూడా నిద్రావస్థ ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఆంగ్లేయుల అరాచకాలు తట్టుకోలేకుండా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అందరూ గాంధీజీ పిలుపుకి కట్టుబడిపోయారు, మంత్రముగ్ధులైపోయారు. నిద్రాహారాలు కూడా గమనించే స్థితిలో లేరు. ఈ నిద్రలో కూడా వాళ్ళ స్వప్నాలన్నీ కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నట్లే అనిపిస్తూ వచ్చింది. గాంధీజీ మాటలు అనుసరించాలనేటువంటి అహింస, సత్యము, సత్యాగ్రహము అనేటువంటివే వారి మనసులో పాతుకుపోయి అలాంటి కలలే కన్నారు కనుక అది సాకారమైంది. ఈ వీరోచితమైనటువంటి వారికి వచ్చే నిద్ర అని చెప్పి సత్యనిష్ఠులు ఆ రోజుకి చర్చ చాలించారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.